తినండి అమ్మా, ఇంకెళ్ళొస్తా. చాలాసేపు అయిందిగో వచ్చి. అదిగో జున్నుగాడు చూసావా, ఫ్రీగా తిరుగుతున్నాడు. అదిగో మట్టి అంతా గెలుగుతా. తల్లులు బుజ్జి తల్లులు, బుజ్జి తల్లులు, బుజ్జి తల్లులు. లక్కి తల్లి, ఇది లక్కి తల్లి, ఇది హని తల్లి. తినండి అమ్మ, పప్పులు తినండి, పప్పులు తినండి రా. బుజ్జిగా 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 బుజ్జిగా. మళ్ళీ ఎల్లుండి వస్తాలే, రోజు మార్చి రోజు వస్తానమ్మ, చూసుకొని వెళ్తాను, సరేనా? ఇది ఆకుకూర తిను, ఆకు తిను, ఆకు తిను, బాగుంటుంది. తినమ్మా, తిను 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 తిను. తింటావుగా నువ్వు, తిను, తింటావుగా, తిను. అది ఎక్కడో ఉంటే నీకేంటి భయం, దాన్ని బెదరేస్తున్నావు లక్కీ? అదేం చేయదురా, బయట ఉంది, అటువైపు ఉంది. భయపెట్టేసింది పిల్లల్ని. దానికి దడిసే ఇట్లని ఇచ్చేసాను రెండింటిని. మళ్ళీ ఏమో దిగులు పెట్టుకొని రోజు చూపిస్తాను, తీసుకురావాలి. ఇది ఒక పని అయిపోయింది నాకు. హాయ్ పద వెళ్దాం, ఇంకా నిన్ను తీసుకొని వెళ్ళిపోతా పద. మనం టయానికి వచ్చామరా, పాలు పట్టేస్తుంది ఆంటీ పిల్లలకి. వెళ్ళు. అదిగారా బుజ్జి పిల్ల వచ్చింది, బుజ్జి పిల్ల. పాలు పారబోసిద్దాం. మహాశివరాత్రి పూజ కావాలి, అది ఎప్పటికీ పూర్తి కాలేదు కదా. చిన్న తల్లి పాలు దాగి చక్కగా కూర్చున్నావా, కుర్చీ కాడ కూర్చున్నావురా బుజ్జిగా. బుజ్జి తల్లి ఎక్కడికి ఎక్కడికా? నువ్వు ఒక్కదాని ఉన్నావు, ఇంకా పాలు తాగటానికి? పాలు తాగుతాకున్నావా? చిన్న తల్లిలో దాదా 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 ఏమ్మా చూస్తున్నావా, చూస్తున్నావా? మంచి అలవాటు. కృష్ణుడు తప్పకుండా వస్తాడు. కానీ కృష్ణ, నా దగ్గర కానీ నీ దగ్గర కానీ వేణువే లేదు కదా, మరి రాసలీలలు ఎలా సాగుతాయి? భలే దాక్కుంటుంది, కొండలో దాక్కొని చూస్తుంది చూడు. ఇక ఆ ప్రేమనాదం ప్రకృతిలో అనువనువులోనూ ఉంది. వేరా నువ్వు కూడా వెళ్ళి అట్ల కింద వెళ్ళి కూర్చొని చూస్తున్నావా? బయటికి రా, బయటికి రా, పిల్లలతో ఆడుకుందురా. కింద ఉన్నాయన్నా పిల్లలు, పిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నావా? అయ్యో చూసుకోమ్మా, ఇప్పుడు దాకా మట్టికి వెలిగింది అది. చూడు ఎలా రుద్దుతుందో. దీనికోసమే పిల్లలు కావాలనేది. దీని గడ్డ రుద్దుకుంటా కొండ ఒకటి, మసాజ్ చేయటానికి పిల్లలు చక్కగా పడుకుంటుంది చూడు. నేను మహాదేవుడికి పూజ చేసే అదృష్టం కలిగిపోతుంది. రాధాదేవి, ఇది తమరికి మాత్రమే కాదు, నాకు ఎంతో సౌభాగ్యాన్ని కలిగించను. అదిగోరా రాధాదేవి, ఇప్పుడు మనం పూజను ఆరంభిద్దామా? ఇప్పుడే కాదు, ఇక్కడికి ఒక వ్యక్తి రావాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక మేత వేస్తే తినట్లా. నువ్వు తినకపోతే తీసుకెళ్ళను నిన్ను. తింటే తీసుకెళ్తాను లక్కీ కాడికి, హనీ దగ్గరికి, పిల్లల్ని చూసొద్దు కానీ అని అంటే అప్పుడు తినింది గబగబా. ఇక మా ఆయనేమో ఇక వెళ్తున్నావా, చూసి వస్తావా, వెళ్ళి చూసిరా పోరా అని చూసి వెంబటి వచ్చేసానంటే ఇక వచ్చిందనమాట. అది చూడు ఎలాగా ఆడుతుందో. తెలియాల్సిన అవసరం ఉంది.
ప్రేమ సత్య స్వరూప సాక్షాత్కారం జరగాలి. మనిషి రూపంలో ఉండగా రాధకి తన అస్తిత్వం ఎలా తెలియదో అలాగే రుక్మిణికి కూడా తన కొద్దిగా ఇది మాది వాళ్ళ అమ్మ రంగులో ఉండేటప్పటికి అసలు పిల్లలు గుర్తుపడటానికి ఎక్కడ ఉంది పాపం చూసుకుంటాకి. నాకు అంటే ప్రేమ స్వరూపమే నారాయణుడి లక్ష్మీదేవి స్వరూపం. అది చూసి అప్పుడు పాలు తాగేది పెట్టావుగా. నా కోరిక ఇది చూసి పిల్లలను చూసి మీ కుందేలు పిల్లలు పెట్టిందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అవి మా ఫ్రెండ్ వాళ్ళు పిల్లల్ని ఇచ్చారు కదా, వాళ్ళ తల్లి అయ్యి లక్కీ వాళ్ళ అమ్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో దీన్ని పిల్లలు అయ్యి అని చెప్పా. ఆడుకో. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో 6 పిల్లలు పెడతాయా 5 పెడతాయా? ఒరే ఒరే బుడ్డోడా అదిగోర్రా అదిగోర్రా. పాలు తాగినీగా కొండలోకి వెళ్ళిపోతున్నాయి. 2 పడుతున్నాయి, 2 తలకాయ పెట్టి కూర్చుంటున్నాయి. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అది ఇంకా వాటితో రుద్దించుకుంటానికి తలకాయ దగ్గర పెట్టి చూస్తుంది చూడు. పాలు ఇస్తావా రజన్గా? పాలు ఇస్తావా ఏంటి? పాలు ఇస్తావా? పాలు మహాభారతం చూస్తా పాలు తాగేశారు. బొడ్డై రాధాకృష్ణ రాధాకృష్ణ అంట. ఏరా తలకాయ బాగా ఆనించి పడుకున్నావా? పిల్లలకి ఎచ్చగా బొబ్బున్నావురా చిన్ను? తమ సామర్థ్యాన్ని పదే నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఉండాల్సిందేనా? చివరికి అది తన దురదృష్టం అనుకుంటూ ఉంటారు. వాటికి కూడా కొంచెం ఒక స్పర్శ తగిలినట్టు ఉంటది. పెద్ద నిజానికి బావగారు వచ్చారు పలకరించి వెళ్ళారని ఉంటాయి వాటికి కూడా. ఇరుము విషయంలో కాదు, బావగారు చక్కగా బొబ్బున్నాడుగా సాపుకొని. ఇత్తడిని కాదు, ఆకురాతి రాపిడిని వజ్రాలే సహించాల్సి వస్తుంది, గుళకరాళ్ళు కాదు. అందువల్ల మెదడుకి సానుకూల దృక్పథం నేర్పిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు రావా? ఇక్కడే ఉంటావా? వదిలేసేళ్ళనా? వదిలేసేళ్ళనా? వచ్చిందాక సంచిలో నుంచి తలకాయ బయట పెట్టి ఇంకా రాలేదని తొంగి చూస్తా ఉంది. జీవితాన్ని మెరిసేలా చేస్తుంది. అందుకని ఈ సామర్థ్యాన్ని సందేహించకండి. రాధాకృష్ణ. కాసేపు పడుకో, కూర్చుంటా నేను, తర్వాత తీసుకెళ్తా 10 నిమిషాల్లో. తప్పదు కదా దేవి. ఇంకా లేకమ్మా, లేగురా నాన్న, వెళ్దాం. కదలకుండా బొబ్బున్నావేంటి? రాధాకృష్ణ అంట చూసుకుంటూ కూర్చున్నావు నువ్వు కూడా. కృష్ణ వీళ్ళందరూ రాధలు గోపికలా? ఏరా గోపికల దగ్గర కృష్ణుడిలాగా బొబ్బున్నావా ఏంట్రా? పడుకో, చక్కగా పడుకున్నాయి ఎచ్చగా. నువ్వు కూడా అటు వెళ్ళవే, వాటితో పాటు పడుకో. పడుకో 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 పడుకో. వచ్చే శక్తులన్నీ కూడా దివ్యమైనవి ఉండాలి. దేవి సరస్వతి చక్కగా సీరియల్ చూస్తా పాలు తాగేసి బుడ్డై. వెళ్దామా చిన్న తల్లి? వెళ్దామా? ఆంటీ పని చేసుకుంటుంది, వెళ్దామా? ఇంకా అపూర్వమైన ఈ కథ అనంత జన్మాల యొక్క కథ. ప్రతి జన్మలోనూ కూడా పార్వతి వేరు రూపాల్లో ఉండేది. కానీ ఏ రూపంలో అయినా
తను వచ్చి తన శివుడినే చేరుకుంది. అలాగే శివుడు కూడా ప్రతి జన్మలోనూ ఈ ప్రేమ కథలను పార్వతికి ముందు నా అవతారం. సందులోకి వెళ్ళి పడుకున్నావేంట్రా? దా బయటికి రా. బాగుందా? ఇక్కడే ఉంటావు నువ్వు కూడా. అప్పుడు నేను బన్నును మోసుకురావాల్సి వచ్చింది. ఇంకా దా పదల్దాం. పద ఇంకా దీని పద ఫలితంగా ఇంకా. మరోసారి శివుడికి తనలోని శక్తి ఒకసారి చూసుకోమంటే దూకి కూర్చుంటుంది అట్ల దగ్గర. అనంతకాలం గడిచిపోయింది. నా శక్తి కూడా బ్రహ్మాండంలో ఎక్కడా కానరాలేదు. కానీ నాకు నా సతి ప్రేమ పట్ల అపారమైన నమ్మకం ఉంది. నాలోని ఆ గాఢమైన ప్రేమే నా శక్తిని తిరిగి నా దగ్గరకు తీసుకువస్తుంది. పడుకున్నట్లు లేపేసింది ఇది. నాలోని ఆ శక్తి పరమాత్మ రూపంలో నాకు ప్రేయసిగా ఉండేది. సతి రూపంలో నాకు పత్నిగా మారింది. తనే చివరికి హిమవంతుడి పుత్రిక పార్వతీదేవి రూపంలో అవతరించింది. ఆ పార్వతి